మున్సిపాలిటీ నుంచి ప్రజలు ఆశించేది ఫస్ట్ మంచినీళ్ళు, నెక్స్ట్ పరిశుభ్రత, తర్వాత వీధి లైట్. ఈ మూడు సక్రమంగా మనము మేనేజ్ చేయగలిగితే మున్సిపాలిటీ బాగా పనిచేస్తుంది అనేది ప్రజల్లో వస్తుంది. ఈ మూడిట్లో ఏది ఫెయిల్ అయినా మున్సిపాలిటీ మీదే రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మున్సిపాలిటీ వాళ్ళు సక్రమంగా పనిచేయడం లేదనేది వస్తుంది. మిమ్మల్ని తిట్టుకుంటారు, మీతో పాటు నన్ను తిట్టుకుంటారు, అవునా కదా? ఎవరు పట్టించుకోవడం లేదనేది వస్తుంది. అట్లా కాకోకుండా చూసుకోవాలి మనం అందరం కూడా. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటే విమర్శలు రావు. ఇప్పుడు మన ఊరు ప్రజలు చాలా మంచోళ్ళు, మామూలుగా ఓపిక ఎక్కువ. వేరే వాళ్ళు అయితే మున్సిపాలిటీ దగ్గరికి వచ్చి పట్లాడిపోతూ ఉంటారు. మన వాళ్ళు రారు అనుకుంటే మనము సక్రమంగా పనిచేస్తున్నట్లు కాదు. ఇప్పుడు ఈ మధ్య రిపీటెడ్గా వస్తున్నాయి వార్తలు, అంటే ఈ చెత్త సక్రమంగా సేకరించడం లేదు అని. అట్లా కాకోకుండా బాగా పనిచేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. వీళ్ళ వల్ల మేము పరిశుభ్రంగా ఉంటా ఉన్నాం, మా పరిసరాలన్నీ కూడా అనే భావన ప్రజల్లో మనం కల్పించాలి. అది ఎవరు చేయాల? మీరే చేయాలి కదా. ఇప్పుడు మీ శానిటరీ ఇన్స్పెక్టర్ మీతో చేయించాల, అవునా? మరి ఆ రకంగా మనం పని చేయకపోతే అందరికీ ఇబ్బందులు వస్తాయి. ఇది చెప్పాలనే మీ దగ్గరికి వస్తున్నాను నేను. దయచేసి ఇంకా భవిష్యత్తులో అట్లాంటి విమర్శలు, తర్వాత అట్లాంటి సమస్యలు ప్రజల నుంచి రాకుండా చూసుకుందాం మనం అందరం కూడా. ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నా, తర్వాత ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి నేనే పోతా. ఆ వార్డు ఇన్ఛార్జ్ ఎవరున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, ముందే చెప్తున్నా. మీకు అందరికీ చెప్పిపోదామనే వచ్చినా ఈరోజు. చెప్పినా చేయలేదనుకో, నెక్స్ట్ ఏం చేయాలా? యాక్షన్ తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి కదా. కాబట్టి నెక్స్ట్ మీరు ఇట్లాంటి విమర్శలు వచ్చినాయనుకో, నేను కూడా ఆ వార్డుకు పోతా. పోయి కమిషనర్ గారిని అందరినీ రమ్మని చెప్తా. ఎన్ని రోజుల నుంచి ఇది శుభ్రం చేయలేదు, ఎందుకు చేయలేదు, ఎవరు దీనికి బాధ్యులు అనేది చూసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. దయచేసి ఆ పరిస్థితి రానియద్దండి. అందరూ బాగా పనిచేద్దాం. ఇప్పుడు నేను కష్టపడి పనిచేస్తే మంచి ఎమ్మెల్యేని అనిపించుకుంటాను. నేను ఏడో ఏసీ రూమ్లో కూర్చుంటే ఎట్లా వీడికి ఓట్లు వేసినాం మేము, వీడేడో తిరుగుతానాడు గాలికి అనుకుంటారు లేదా ప్రజలు? అట్లే మీ డ్యూటీ కూడా. మీరు ఆ వార్డులో సక్రమంగా పనిచేస్తే ఆ వార్డు ప్రజలందరూ సంతోషపడతారు. అన్ని వార్డుల్లో అందరూ సక్రమంగా పనిచేస్తే రాయదుర్గం పట్టణంలో ఉండే ప్రజలందరూ సంతోషపడతారు. కాబట్టి ఎక్కడో ఆఫీసర్లలో కూడా ఈ మధ్య దాదాపు ఒక 2-3 నెలలుగా చూస్తున్నా అంత యాక్టివ్నెస్ కనబడడం లేదు. కొంత ఎక్కడో అశ్రద్ధ కనిపిస్తూ ఉంది. కాబట్టి నేనే స్వయంగా వచ్చినా మీ దగ్గరికి. దయచేసి మీరు మళ్ళీ మన మున్సిపాలిటీ మీద విమర్శలు రాకుండా చూసుకోవాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.